ట్రస్ట్ మెంబర్ యొక్క ఆజ్ఞతో, పత్రిసారి యొక్క ఆశీస్సులతో, పిరమిడ్ మాస్టర్స్ యొక్క సపోర్ట్తో ఇక్కడ ఉన్న అసోసియేట్స్ ఉన్నారు. ద్వారకా నివాస్ అసోసియేట్సు, రామ్ జగదీష్, నరేంద్ర, ఈ అసోసియేట్సు, ఆ తర్వాత ఈ కింద కూర్చున్న వాలంటీర్సు, నా పర్సనల్ టీము అందరూ సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసి వర్క్ చేసామండి 7 రోజుల్లో. ఎంత సంతోషంగా ఉందంటే హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు చాలా టెన్షన్గా ఉండేది. సడన్గా చెప్పారు 20 రోజుల టైమే, చేయగలనా లేదా అని. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ద్వారకా నివాస్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ ఎనర్జీస్ని, వాళ్ళ సపోర్ట్ని ఇచ్చారు. అందరి సహాయ సహకారాలతో ఈరోజు ప్రాజెక్ట్ అనేది ప్లాన్ ప్రకారం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ అనేది 6 నెలల లోపల ఖచ్చితంగా ఒక ఫేస్ రెడీ అవుతుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా అందరి సహాయ సహకారాలతో అవుతుంది. నేను పర్సనల్గా ఒక మాట చెప్తానండి. పత్రిసారు నన్ను ఒకసారి మందలిచ్చారు. 400 మంది ముందర ఒకసారి చాలా ప్రేమగా మందలించారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యా. ఆ తర్వాత నన్ను మార్చుకున్నా. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు 22వ తారీఖు ఫోన్ చేసి, నీకు హ్యాండ్ ఓవర్ చేస్తే నువ్వు ఇట్లనా చేసేది, 5-10% కూడా నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చేయలేదు అని చెప్పి మందలించారు. ఆ ఇన్స్పిరేషన్తో 23వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎంత మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు వర్క్ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగినానండి. ఈ ఇన్స్పిరేషన్ అంతా భాస్కర్ రెడ్డి గారిదే. ఆ తర్వాత నా లైఫ్లో ఈ మూమెంట్లో పత్రిసారి తర్వాత నేను ఎవరి మాట వినేవాడిని కాదు. అలాంటిది ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నా, విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా మాట్లాడతా. ఏ విధంగా కూడా నేను ఎదురు చెప్పే ప్రసక్తే ఉండదు. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్గా పత్రిజీ ద్వారకా నివాస్ అంటే 1500 ఇళ్ళు అండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిండేది. పత్రిజీ ద్వారకా నివాస్ అంటే 1500 ఇళ్ళు. ఈ ఇళ్ళని ట్రస్ట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ చేయమని చెప్పారు. మీరు ఎవరైతే మెంబర్ అవుతారో ఖచ్చితంగా కైలాసపురిలో ఒక ఇల్లు ఉన్నట్టే. కాబట్టి ఈ ట్రస్ట్ మెంబర్సు, ఆ తర్వాత మన అసోసియేట్ మెంబర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు.